పెద్దపల్లి జిల్లాలో కేంద్ర గ్రంథాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారుల పనులను వేగవంతం చేశారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మరో 2 నెలల్లో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ తెలిపారు. గ్రంథాలయం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రారంభం చేయబోతున్నాం. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి జిల్లా గ్రంథాలయం యుద్ధపాతికంగా పనులు చేపట్టి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులకు మరి వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవ్వడానికి ప్రైవేట్ బిల్డింగ్లలో నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అవస్థ అవుతుంది. అందుకని వారిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ త్వరగతిన బిల్డింగ్ పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం జరుగుతుంది. నిన్ననే దీని మీద మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మా విప్పు విజయన్న గారు, కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక రివ్యూ చేసి ఇది వెంటనే పూర్తి చేయాలి, దానికి ఎన్ని నిధులైనా సమకూర్చడానికి వారు అంగీకరించారు. తక్కువ ఎంత అమౌంట్ పడ్డా మరి పూర్తి స్థాయిలో ఇలా తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమము, నిరుద్యోగుల యొక్క సంక్షేమము, పాఠకుల యొక్క దాన్ని దృష్టి పెట్టుకొని యుద్ధపరంగా దీన్ని పూర్తి చేస్తాం. ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలియదు. మనకి ఎన్ని రోజులు పడే అవకాశం ఉన్నది? ఇంకొక 2 నెలల్లో ఇది దాదాపు 2 ఫ్లోర్లు కంప్లీట్ చేసి అందుబాటులోకి ఇస్తాం. 2 నుంచి 3 నెలలు.